హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్విత ప్రిన్సెస్. మన అమ్మవారి పండగ సిరీస్లో ఇదే లాస్ట్ ఎపిసోడ్ అండి. చూసారు కదా ముందు వీడియోస్ అన్నీ. ఇలా అమ్మవారిని ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ గురిపోతుంది. ఇలా అమ్మవారు అన్నీ ఊళ్ళోకి ఇక్కడ తెచ్చి పెట్టేస్తారండి. రోడ్డు మీద పెట్టేసి లాస్ట్ని ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఘటాలతో ఎత్తుకెళ్ళి అలాగా పంతులు గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిపోతూ గొర్రెపోతూ ఘటాలతోటి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్కి మా రాజులు అందరింటికి కూడా తీసుకొని వస్తారు. అందరింటికి కూడా అమ్మవారిని. కానీ లోపైతే ఇక్కడ ఇలాగా పక్కన రథం ఉన్నది కదండి. ఈ రథానికైతే మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు ఈ రథాన్ని ఇలాగా పూలతో రెడీ చేసి అమ్మవారేమో పంతులు గారి ఇంటికి వెళ్తారు. చూసారు కదండి, సంజయ్ ముందు బిఫోర్ ఆఫ్టర్ని. ఇదేంటి చీర కడుతున్నాడు అనుకుంటున్నారా? ఆగండి అది వంశపరంగా వస్తున్న ఆనవాయితీ అండి. వీళ్ళ ఫ్యామిలీలోంచి ఒక కన్య పెళ్ళి కాని వాళ్ళేమో ఇలా అమ్మవారి ఇలా వేషం వేయాలి. ఒక ఆడపిల్ల వేషంలాగా వేసి పైన రథం ఎక్కి కూర్చుంటారు. ఇందాకలో చూపించిన రథంని. సంజయ్ గారు చూడండి ఎంత క్యూట్గా, ఎంత సిగ్గుపడుతున్నాడో పాపం. అందరైతే ఫుల్ అట్లా ఆడుకున్నాం అసలు. ఇంక ఇలా నైట్ టైం అయిపోయిందండి. అమ్మవారు కూడా అందరింటికి వెళ్ళి తీసుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంక ఇలాగ నైట్ రథం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ అక్క చూడండి వాళ్ళని ఎలా ఆట పట్టేస్తుందో. ఇలా పైకైతే ఎక్కేస్తారు ఇలాగ రథం మీదకి. మా సాయి గారు బెస్ట్ ఫ్రెండ్ ఆడికి జిగిడేది, ఇంకా ఆడి కూడా ఎక్కేసాడు వాడితో పాటును. ఇలాగా ముందు కొత్త రెడ్డిపేట నుంచి ఒక రథము, ఇలాగా రెడ్డిపేట నుంచి ఒక రథం వస్తుంది. మధ్యలో మా రాజుల రథం ఉంటుందండి. అదే సంజయాలు ఎక్కుతారు కదా, ఆ రథము రాజులు ఉంటుంది. ఇక్కడ పక్కన అమ్మవారిని ఇలాగా పెడతాం కదా, అందుకు అమ్మవారికి ఇలా 3 సార్లు దండం పెట్టి అలా ఈ మూల నుంచి ఆ మూల దాకా తిరుగుతుంది ఇలా రథము. 3 times తిరుగుతుందండి. ఇలాగా 3 times తిరుగుతుంది. ఊరు ఇటువైపు నుంచి అటువైపు దాకాని. ఫస్ట్ ఆ రెడ్డిల రథము, మధ్యలో మా రాజుల రథము, మళ్ళీ తర్వాత వెనక రెడ్డిల రథము. ఇలాగా 3 కూడా లైన్ కానీ అమ్మవారికి ఇలా 3 times అటు ఇటు అలా 3 times తిరుగుతాయి. లాస్ట్ చూడండి బనానాని స్మాష్ చేసేసి బనానా ఇచ్చి కొడతాం కదండి. ఇదండి మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.